అందరికీ జై భీమ్. నిన్నటి రోజున మన దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత క్రైస్తవులు, ఎస్సీ ఎస్టీ క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వర్తించదు. అదేవిధంగా ఉద్యోగాల్లోన చదువులోన ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా వర్తించవని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము బహుజన్ సమాజ్ పార్టీగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలలో పనిచేసే క్రైస్తవ సోదరులకి, అదేవిధంగా దళిత సోదరులకి, వైసీపీ పార్టీలో పనిచేసే క్రైస్తవ సోదరులకి నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను. మన ప్రాంతంలో ఆదోని చుట్టుపక్కల ఉన్నటువంటి పరిణామాలను మనం చూసుకున్నట్లయితే, కర్నూలు పార్లమెంట్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము క్రైస్తవులు వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల్లో పనిచేస్తున్నారు. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి మీ ఆధిపత్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక్కసారి ఈ విషయం మీద ఒక న్యూస్ వాయిస్ ఇవ్వమని చెప్పండి, ఒకసారి చూద్దాం. ఖబర్దార్, ఒక్కొక్కరికి చెమటలు పడతాయి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు. మీకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేరు. వాళ్ళకి అన్యాయం జరిగితే మిమ్మల్ని పావులుగా వాడుకోవడం తప్ప వేరే ఏం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా బహుజన్ సమాజ్ పార్టీగా మేము ఒక్కటే, ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయడానికైనా మేము సిద్ధమే. ఇదే విషయాన్ని ఇప్పుడున్నటువంటి దళిత బాంధవుడు దళితులకు ఎంతో మేలు చేస్తానని తన యొక్క ఎన్నికల ప్రచారంలో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట్లాడమని చెప్పండి. అదేవిధంగా జనసేన జెండా పట్టుకొని తిరిగే క్రైస్తవ సోదరులారా, ఒకసారి గ్రామాన మనం వెళ్తే జనసేన జెండాని పట్టుకొని కూర్చునే దళిత సోదరులారా, ఒక్కసారి మీ ఆది నాయకత్వమైనటువంటి పవన్ కళ్యాణ్ అడగండి. అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు, మీరు చాలామంది బీజేపీలో క్రైస్తవ సోదరులు కూడా పనిచేస్తున్నారు. వారు ఒక్కసారి మీ ఆది నాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సుప్రీంకోర్టు విషయమై మాట్లాడమని చెప్పండి. వాళ్ళు ఎవరు మాట్లాడరు. మన ఓట్లు మాత్రమే కావాలి. మన ఓట్లతోనే వాళ్ళు గెలిచి మన మీద దాడులు చేయడమే వాళ్ళ ప్రధాన కర్తవ్యం. మనం చూస్తున్నాం కోస్తాంధ్రలో ఎన్ని దాడులు జరుగుతున్నాయో. నెల్లూరులో జరిగినటువంటి చిన్న గొడవ ద్వారానే ఈరోజు సుప్రీంకోర్టు వరకు ఆ విషయం వెళ్ళడం జరిగింది. ఒక ఫాస్టర్ గారు తనపైన దాడులు చేస్తే ఆయన వేసినటువంటి పిటిషన్ ద్వారా, కేసు ద్వారా ఎఫ్ఐఆర్ చేసినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేస్తే అందులో చెప్పిన విషయం ఏంటంటే దళిత క్రైస్తవులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి అర్హులు కారని దాంట్లో తీర్పు ఇవ్వడం జరిగింది. అందుమూలంగానే దానిని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా అలాంటి విషయాన్ని మాట్లాడి దళిత క్రైస్తవులపై దాడులు చేయడానికి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా సుప్రీంకోర్టే ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు చేసే విధంగా ప్రోత్సహిస్తుందని ఈ విషయాన్ని బట్టి చెప్పవచ్చు మనము. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడులు ఇంకా విపరీతంగా పెరగడానికి ప్రోత్సహిస్తుందని సుప్రీంకోర్టు మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన ఏదైతే దళిత క్రైస్తవులు ఉన్నారో, లేదంటే దళితుల పైన దాడులు చేస్తున్నారు. దళిత సోదరులు కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు దళిత క్రైస్తవులు ఏదో మిమ్మల్ని మోసం చేస్తున్నారనో, లేకపోతే మిమ్మల్ని ఏదో కొల్లగొడుతున్నారనో కాదు, మీ పైన కూడా దాడులు జరుగుతున్నాయి. గుళ్ళోకి వెళ్తే దాడులు చేస్తున్నారు. ఇది గమనించడం లేదా మీరు? ఈ విషయాన్ని మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. జెండా పట్టినప్పుడు నీకు రక్షణగా ఉండాలి. అది నీ మీద దాడులు చేసే విధంగా ఉండకూడదు. బహుజన్ సమాజ్ పార్టీ జెండా పడితే నీకు రక్షణగా ఉంటుందని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకి రక్షించబడేది ఏదైనా ఉందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తున్నటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మనకు ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగం ఉన్నన్ని రోజులు మనకు రక్షణగానే ఉంటుంది.
ఆ రక్షణ పోయేటట్లు మనం ప్రవర్తించకూడదు. ఏ పార్టీకి అయితే కొమ్ము కాస్తున్నామో ఆ పార్టీలే మనల్ని అనగదొక్కి మనకున్నటువంటి రాజ్యాంగాన్ని తీసివేయడానికి సిద్ధమైనాయి.